మై గాడ్, రష్మి నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఆహా. ఈరోజు మన టాపిక్ ఆబ్జెక్ట్స్. వస్తువులు మాట్లాడితే ఎలా ఉంటుంది చూడాలనుందా? టింగ్ టాంగ్. యాత్రిగన్ కృపయా ధ్యాన్ దీజియే. మీరు ఎదురు చూస్తున్న రాకెట్ ఇప్పుడు ట్రైన్ ఇంజిన్ లా రాబోతుంది. ఆ ట్రైన్ ఇంజిన్ చెప్పే విషయాలు ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఆపు. ఏంట్రా పాట ఏంటి? ఎవరు డ్రైవర్ లేట్ చేస్తే నన్ను తిట్టుకుంటారా బండి మొండి అని? ఇది మన వెర్షన్ కాదా, ప్రయాణికులది. మన వెర్షన్ ఇంకోటి ఉంది, వేసుకో. అది మ్యాటర్. ఏమండి, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పిల్లలు పెద్దలు అందరికీ మనం అంటే ఇష్టమే. కానీ స్టేషన్లో నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నానండి. ప్రతి స్టేషన్లో చూడండి అనౌన్స్మెంట్, పలానా ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది అని చెప్తారు. ఎప్పుడైనా పైకి వచ్చారండి? వస్తే మీరు అందరూ ఏమైపోతారు చెప్పండి? నమో వెంకటేశ ప్రభో తిరుమలేశ. ఎందుకు ఎక్కుతారేమో జనాలు, ఒక్కడు ఒక్క రూపాయి లేదు. ఏం చేస్తున్నావు? మొక్కలకు నీళ్లు వస్తున్నా. సంపుతా ఎదవ తెలివితే అట్లా ఉపయోగించుకు నా దగ్గర. ఒరే ఎందుకురా 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, జనాలు ఏం పెడతా వింటారు నువ్వు ఇలాగా? నా స్టోన్కే స్టోన్ అనే చెప్తున్నాను. రే ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందిరా. అది దేవుడి పాట, మంచి పాట కరెక్టే. కానీ మనకి ఇప్పుడు ఆడియన్స్ కి హీరోల పాటలు కావాలా, అవి పాడాలి నువ్వు. అంటే ఏంటవి? అమ్మని నున్నని బుగ్గ. అయ్యి బాబాయ్, జగదేశ్వరుడు అతిలోక సుందరి అన్నగారి పాట 50 సార్లు చూసిన సినిమా. మరి అనుకుంటావా? 1 2 3 4. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా. బాలేదా? నీ తప్పు లేదురా, 25 ఏళ్ళుగా ఫిక్స్ అయిపోయా. ఇది పాట కాదు గాని ఇంకో పాట ఉందిరా. ఏంటిది? బోటనీ పాఠం ఉంది మేటనీ. శివ సినిమా వచ్చా? అది కూడా 50 సార్లు చూసానండి బాబు. కుమ్మేస్తావు. 1 2 3 4. బోటనీ పాఠము ఉంది, మేటనీ క్లాసు ఉంది. బోటనీ పాఠము ఉంది, మేటనీ క్లాసు ఉంది. నీకు ఫస్ట్ పాటే కరెక్ట్ రా. మళ్ళీ స్టేషన్ లో గానీ బండిలో గానీ కనిపిస్తే నిన్ను బుద్ధి చంపేస్తాను. హై బాబోయ్, అమ్ముకునే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఇలా ఉంటారండి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు చూసారా, ఇంకా అమ్ముకునే వాళ్ళు ఉంటారండి బాబు. వచ్చేసాడు. చాయ్ కాఫీ, చాయ్ కాఫీ, గరం గరం చాయ్. బాబు వెళ్ళరా ఒకటి అమ్మా. చాయ్ కాఫీ. ఏంట్రా ఎలాగుంది? ఎలాగుంది? చాయ్ కాఫీ రెండు కలిపినట్టుగా ఉంది. నేనేం చెప్పాను? చాయ్ కాఫీ. చాయ్ రెండు కలిపి చాయ్ కాఫీ, చాయ్ కాఫీ అమ్ముతాం కదా. కలిపి అమ్ముతున్నావా? బాబు రే, చాయ్ కాఫీ. అమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటారండి, ఇంకా ప్రయాణికులు ఉంటారండి. కొంతమంది టికెట్ తీయకుండా జర్నీ చేస్తారు, పేర్లు ఎందుకులేండి. సరే గానీ ఇంకొంతమంది ఉంటారు, రూల్స్ మాట్లాడతారు. 4 రోజుల క్రితం బుక్ చేసుకున్నామండి, 2 నెలల క్రితం బుక్ చేసుకున్నామండి. తెలియగలుగుతాను బుక్ చేసుకోవడానికి ఏమైనా ఫిగర్నా అండి? చెయ్యదు అవ్వబోతుంది. అలా తెలిసాబెట్టి మళ్ళీ లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తావు, ఆగే ఉంది కదా ఆపాలంటావేంటి? సరే ఇది ఎక్కడికి వెళ్తుంది? నువ్వెక్కడికి వెళ్తావు? అక్కడికి వెళ్ళాలి. అయితే అక్కడికే అంటే ఎక్కడ తీసావా? ఇది ఏంటి మరి? ఇదే హైదరాబాద్ తీయలేదా టికెట్? మరి హైదరాబాద్ నుంచి చెప్పి ఆడవాలా, టైం అయిపోతుంది, ఎక్కు. అలాగే ఏంటి అంత మంది జనాలు ఉన్నారు లోపల? లేకపోతే నువ్వు వస్తున్నావు ఖాళీ చేసేస్తారా భోగి? మరి నాకు సీట్ ఎలా కూర్చో? హైదరాబాద్ వెళ్ళాలా? హైదరాబాద్ సీట్ కావాలి కదా. సీట్ కూర్చోాలి కదేంటి? అవి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు లేచి నుంచి ఉంటారు. వెళ్ళి. అబ్బా అంత పెద్ద సీట్లే, థ్యాంక్స్ అండి. ఆ సీట్లు వాళ్ళ కోసం స్పెషల్ రా, వాళ్ళు అక్కడే ఉంటారు. వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చో. అలాగే
అబ్బా ఎంత బాగుందండి గాలి, చల్లగా ఉన్నదే. లుంగి దించరా రే, జనాలు చూడలేక చేస్తారు. ఓవర్ యాక్షన్. ట్రైన్ ఆగి గంట అయింది, స్టేషన్ వచ్చిందిరా, ఇంక నీ ఊపిడాపు. విజయవాడ స్టేషన్ వచ్చింది, దిగెళ్ళు. ఏం కావాలో తినడానికి కొనుక్కో, పావు గంట తర్వాత బయలుదేరిపోద్ది. వెళ్ళు మధ్యలో ఎక్కడ ఆగదు. ఏ రాలేదు సార్, వేస్ట్ బిర్యానీ. ఆ వేస్ట్ బిర్యానీ. అబ్బా వేస్ట్ బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు. ఏ రాలేదు సార్, బాబా ఇలా ఆ, ఏదో ఒకటి అలా కొట్టించాడు. ఇంకే లేకపోతే ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ అడగలేదు, చంపేసేవాడు. ఏ వేస్ట్ బిర్యానీ, ఆ వేస్ట్ బిర్యానీ. అరే ఇలా రారా, ఏందిరా? వీడికి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదు. ఆ, కాదురా, ఆ, ఏంటి అమ్ముతున్నావు? ఆ వేస్ట్ బిర్యానీ. వేస్ట్ బిర్యానీ కాదురా, ఆ. వెజిటబుల్ బిర్యానీ అని అమ్మాలా? నేను కరెక్టే చెప్పినరా, అది వేస్ట్ బిర్యానీ. నిన్నటిది మొన్నటిది మిగిలిపోయింది, పొట్లాలు గట్టి అమ్ముతున్నా. ఒరేయ్ వద్దురా, ప్రయాణికులు హెల్త్లు పాడైపోతారా. ఇది ఎట్లా మిగిలిపోతే ఈ ఖరాబ్ అయిపోతారా? నువ్వు వెళ్ళి ముందుకు నిజాలా. వేస్ట్ బిర్యానీ, ఆ వేస్ట్ బిర్యానీ, ఆ వేస్ట్ బిర్యానీ, ఆ వేస్ట్ బిర్యానీ. ఏంటే ఆడి దగ్గర ఒకటి కొట్టించానండి. ఒరే అది తింటే నాన్ స్టాప్ గా నీకు కొట్టేస్తాయి, లోపల పారేరా దాన్ని, బయట పారే. వెళ్ళు. ఇడికే గుడి తెలీదే. లే స్టేషన్ వచ్చింది, లే లే లే. ఏంటి అప్పుడే హైదరాబాద్ వచ్చిందండి? హైదరాబాద్ రాలేదురా, మనమే హైదరాబాద్ వచ్చాం. సరే నీకు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్తావా? ఇటు అన్నపూర్ణ స్టూడియోవా? అక్కడేం బండిరా? అక్కడ జబర్దస్త్ సెలక్షన్స్ ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలా? వెళ్ళాలి స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళు. అక్కడ నుంచి వెళ్ళాలా? మా వాడు ఫోన్ చేస్తున్నా. ఒరే తాతరా. ఏట్రా? ఒరే నేనేనరా. ఒరే బాబు హైదరాబాద్ దిగిపోయినాను రా, అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళక రావాలి. ఏటి ఆటో ఏదో కట్టేసుకొని వచ్చేసారా? అమ్మో ఆటో అంటే డబ్బులు ఎక్కువైపోతాయి. ఏంటి నాకు చిన్న హెల్ప్ చేస్తారేంటి? ఏంటి? మీరు నన్ను అన్నపూర్ణ స్టూడియో దగ్గర దింపిస్తే మీరు అలాగే వెళ్ళిపోండి. వెళ్ళిపోవడం ఎందుకురా, నేను అక్కడే ఉంటాను, నువ్వు సెలక్షన్స్ చూసుకో. ఆ తర్వాత ఎపిసోడ్ అన్ని యాడ్ చేసేయి, సిటీలోకి తీసుకెళ్తాను. షాపింగ్ చేయరోయ్, కోటి హ్యాబిట్స్, చార్మినార్ చూడు, ట్యాంక్ బండ్ చూడు, గోల్కొండ చూడు. ఆ తర్వాత మీ ఊరు తీసుకెళ్లి మీ ఇంటి ముందు దించేస్తాను. చాలా థాంక్స్ అండి. నువ్వు అక్కడ టికెట్ తీసినప్పుడే అర్థమైంది, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కేవనే చంపేస్తాను. అమ్మ బాబోయ్, ఇలాంటి ప్రయాణికులు దొరికారంటారా బాబోయ్. గుద్దు నువ్వు రా, గుద్దు బాబు గుద్దే. ట్రైన్ కి ముద్దు పెట్టుకోవడం ఏంట్రా? ట్రైన్ అంటే నాకు లైక్ రా. నువ్వు అవన్నీ కాదురా, గుద్దురని. గుద్దురా, నువ్వు అక్కడ ఉండరా, ఏంటి ప్రాబ్లం చెప్పు. ఇప్పుడు బట్టల షాప్ కి వెళ్తే ప్యాంట్ కొంటే షర్ట్ ఫ్రీ ఇస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏంట్రా? నువ్వు గుద్దురా, నువ్వు నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా. అన్ని స్టీల్ సామాన్ షాప్ కి వెళ్తే ఓ గిన్నె కొంటే ఓ స్పూన్ ఫ్రీ ఇస్తున్నారు. దానికి దీనికి ఏంట్రా సంబంధం? నువ్వు గుద్దురా, సంబంధం గుద్దురా, నువ్వు గుద్దురా. నువ్వు గుద్ది గుద్దు. మ్యాటర్ ఏంటో చెప్పు. బ్రష్ కొంటే పేస్ట్ ఫ్రీ ఇస్తున్నారు రుద్దుకోవడానికి. బాబోయ్, దానికి దీనికి ఏంట్రా సంబంధం? నీకెందురా, నువ్వు గుద్దురా. రే వద్దురా, రే గుద్దురే ఉండు. ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇవన్నీ కాదు, నేను ఫుల్ బాటిల్ కొంటే ఫుల్ బాటిల్ ఫ్రీ ఇవ్వాలి, అది తీసుకురావాలి అంతే. అదే మ్యాటర్. నువ్వు గుద్దురా, నువ్వు గుద్దు. సరే గుద్దేస్తాను, నాకు లాగు గుద్దేయాలి అంతే కదా. అంటే తాయినోడు అంటే అందరికి చూడగనేనా? అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా గుద్దితే చచ్చిపోతున్నారా? అంటే అంత పిచ్చోన్నారా? అంత పిచ్చోన్నారా? నువ్వు గుద్దే గుద్దుడికి పోయి
ఇక్కడ వాడాలా వరంగల్లో వాడాలా పోయి ఆ. అట్లా ఫోర్స్ తో గుద్దు ఓకే నేను వెనక్కి వెళ్తాను వాడు తిరుగు అంతేనా ఆ. రెడీయా ఓకే 1 2 3 అంటే పరిగెట్టు ఎట్లా చూస్తా నేను పరిగెట్టుకుంటూ వచ్చి గుద్దేస్తాను గుద్దు 1 2 2 3 3 లాస్ట్ స్టేజ్ ఇదే నాడికి తెలియదు బతికిపోయాడు సో జడ్జెస్ నాగబాబు సార్ మీకు మెసేజ్ లాగా అనిపించిందా? మెసేజ్ ఏం లేదు పని నీది బాగుంది పని మందు కొట్టేసి అన్ని ఒకటి ఇస్తే ఒకటి ఫ్రీగా ఇవ్వట్లేదా అని బాధపడి ఆత్మహత్య చేసుకున్నా ఒక బాటిల్ మంది ఇస్తే ఇంకో బాటిల్ ఇవ్వాలి బాగుంది చెయ్యి కంటిన్యూ చెయ్యి మీకేంటి ఎప్పుడు చూసినా ఈ రోలే చేస్తున్నారు ఆల్మోస్ట్ 3-4 పర్ఫార్మెన్స్ జబర్దస్త్ ఎంఎస్ నారాయణ ఇప్పుడు అతను మాల్గా తాగినోడికి ధైర్యం ఎక్కువ బలం ఎక్కువ అంటారు కదా అట్లా ట్రైన్ తో కాకపోతే అప్పుడప్పుడు కొంచెం లేడీ గెటప్ ఇంకేదో శృతి మించుతాడు అప్పుడప్పుడు కొంచెం అదే బోర్డర్ దాటాడు అదొక్కటే లేడీ. దాటకు అదొక్కటే దాటకపోతే ఫనీ ఈజ్ ఎ గుడ్ కామెడీ అంటే ఒక జోష్ లో ఒకసారి రాఘవ కూడా ఏంట్రా బాబు వీడు నేను చెప్పిన దాకా ఎక్కువ చేస్తున్నాడని చాలా సార్లు నువ్వు ఆశ్చర్యపోయిన సందర్భాలు నాకు అనిపించినాయి అప్పుడప్పుడు దాడతాడు చిన్న లక్ష్మణ్ రేఖ బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ చూసినంతసేపు సరదాగా ఒక ట్రైన్ ఎక్కితే ఎలాగ ఉండాలో అలా ఉంది అనేక రకాల క్యారెక్టర్స్ రావటం పోవటం వాటి మధ్యలో చిన్న ఫన్ క్రియేట్ చేయటం నీట్ అండ్ క్లాస్ వెరీ గుడ్ చాలా నీట్ గా ఉంది క్యూట్ గా ఉంది ట్రైన్ అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని తీసుకొచ్చాం సో ఒక్కొక్క క్యారెక్టర్ ని చాలా క్యూట్ గా ఇంట్రడ్యూస్ చేసి మరి వాళ్ళకి పర్ఫామ్ చేసేదానికి కూడా మంచి స్కోప్ ఇచ్చారు అందరికి ఈక్వల్ గా ఏ ఒక్కరికి హైలైట్ చేసేసి ప్రతిసారి మీరు సూపర్ చేస్తారండి అందరిలో కనగానే మీతో ఇద్దరికి పొగలు వస్తుంటాయి అలా లేకుండా అందరికి ఈక్వల్ గా చాలా స్వీట్ గా ఉంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను